నెల్లూరు జిల్లాలో 40 గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించే సర్వేపల్లి రిజర్వాయర్ ఆనకట్టను బలోపేతం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలకు రిజర్వాయర్ కట్టలు అనేక చోట్ల కోతలకు గురయ్యాయి. 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే రిజర్వాయర్ కట్ట బలహీనంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట పూర్తిగా దెబ్బతినిపోయి కోతలకు గురైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుత్తేదారికి సక్రమంగా నిధులు ఇవ్వకపోవడంతో పనులు కూడా మధ్యలో నిలిపివేసి వదిలిపోయాడు. దీంతో చేసిన కొద్ది పని కూడా పూర్తిగా కోతలకు గురై దెబ్బతిని గండ్లు పడి పొలాల మీదకి పడే పరిస్థితి అనేది ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వారి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇది కట్టంతా వర్షాలకి గొంట్లు కొట్టేసి దర్లు కోసేసుకొని పోయి బండ్లు పోయేదానికి అంతా ఆటంకంగా ఉంది. ఏదన్నా బండి ఎదురొచ్చినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. పొగలే అంటే ఇట్లా ఉందంటే ఇంకా రాత్రులు ఒకరు ఇద్దరు రావాలంటే ఇంకా భారంగా ఉంటుంది. అసలు లైట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు కదా. సరేపల్లి రోడ్డు బాగాలేదు, బళ్ళు పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒడ్లు రేపు కోతకు వచ్చినా కూడా ఒడ్లు దొరకలేము, ఇబ్బందికరంగా ఉంది సార్. పంటకు వచ్చేసి ఎన్ను చేసిండే తెగిపోయింది అనుకో, బూడిపోయింది అనుకో, ఎంత మట్టని కొట్టుకుపోయి రైతులు అంతా నష్టపోయా. కింద లోతట్టు గ్రామాలు కూడా చాలా గ్రామాలు ఈ చెరువు మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ చూసేదానికి వచ్చేపోయేదానికి అక్కడక్కడ గండ్లు పడి ఈ గండ్లు కానీ ఇంకా కొంచెం పెద్ద వర్షాల వల్ల పెద్ద ప్రమాదాలు కానీ జరిగితే కట్ట కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం. మెయిన్ నెల్లూరు నుంచి క్యాచ్మెంట్ వచ్చే వాటర్ అంతా దీనికే వస్తుంది. ఇదే భరాయించాలి. చుట్టూరు పొట్టింపాడు, ఇసుకపాళ్యం, జోసపేట అన్నీ ఉన్నాయండి. 2015లో ఇది బాగా డ్యామేజ్ అయింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీఎం గారిని స్వయంగా ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా చూపించారు. ఆయన హుటాహుటిన దీనికి కొంత ఫండ్ రిలీజ్ చేశారు అప్పుడు వర్క్ చేయమని. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దీన్ని ఏం పట్టించుకోలేదు. దీనివల్ల నెల్లూరుకి లింక్ రోడ్డు ఉంది, ప్లస్ కట్ట కూడా బండు రిపేర్ చేస్తే బాగా ఉంటుంది. ఇప్పుడు ఇటీవల మనకి కొత్త పరిశ్రమలు ఇంచుమించు 13-14 పరిశ్రమలకి ఇక్కడి నుంచి వాటర్ ఇవ్వాల్సిన సోర్సెస్ ఉంది. పోర్టు కూడా ఇంక్లూడ్ పోర్టుతో కూడా ఇంకా వచ్చే పరిశ్రమలకు కూడా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం మనకుంది. లింక్ రోడ్డు మనకి నెల్లూరుకు పోయేదానికి కనీసం 30 పంచాయతీలకు సంబంధించి ఇటు దీని కింద ఒక లింక్ రోడ్డు వేస్తే, ఒక బీటీ రోడ్డు కానీ వేస్తే నెల్లూరుకి దగ్గరగా ఉండేదానికి ప్రయాణికులకు కూడా సౌకర్యార్థం ఉంటుంది. సర్వేపల్లి రిజర్వాయర్ ని పూర్తిగా బలోపేతం చేయాలని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ వివరించారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ తో రాజారావు, ఈటీవీ న్యూస్.